అందరికీ నమస్కారం. మనం చాలాసార్లు ప్రయాణానికి క్యాబ్స్ వాడుతుంటాం కదా. అయితే ఇప్పుడు ఈ క్యాబ్ కంపెనీలకు సవాల్గా ప్రభుత్వం మద్దతుతో ఒక కొత్త ప్లాట్ఫామ్ వచ్చింది. దాని పేరే భారత్ టాక్సీ. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో డ్రైవర్లే ఓనర్లు. అసలు దీని వెనకున్న కథేంటో ఈరోజు చూద్దాం. మనం రెగ్యులర్గా వాడే క్యాబ్ యాప్స్తో కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు ఛార్జీలు ఎక్కువగా ఉండటం, డ్రైవర్లకేమో సరైన గిట్టుబాటు కాకపోవడం. ఈ రెండు చాలా పెద్ద సమస్యలు. అసలు సమస్య అంతా ఇక్కడే మొదలవుతోంది. మనం ఎక్కువ డబ్బులు కట్టినా డ్రైవర్కి చేరేది మాత్రం అందులో కొంత భాగమే. మరి మధ్యలో ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది? సమాధానం: కమీషన్. అవును, ఈ ప్రైవేట్ కంపెనీలు ప్రతి ఒక్క రైడ్ మీద అక్షరాలా 30–40% వరకు కమీషన్ తీసుకుంటాయి. అంటే డ్రైవర్ కష్టంలో దాదాపు సగం వాటా నేరుగా ఆ కంపెనీలకే వెళ్ళిపోతుందన్నమాట. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉంది. అక్కడే మన ముందుకొస్తోంది భారత్ టాక్సీ. ఇదొక సరికొత్త ప్రత్యామ్నాయాన్ని మనకు చూపిస్తోంది. ఒక్కసారి ఆలోచించండి, డ్రైవర్లు కేవలం బండి నడిపేవాళ్లుగా కాకుండా ఆ కంపెనీకే ఓనర్లైతే ఎలా ఉంటుంది? మొత్తం సీన్ మారిపోతుంది కదా. ఈ ప్రశ్న మొత్తం బిజినెస్ మోడల్లే మార్చేస్తోంది. అదే భారత్ టాక్సీ వెనకున్న అసలు ఆలోచన. ఇది మరో ప్రైవేట్ కంపెనీ కాదన్మాట. ఇది ఒక కోఆపరేటివ్ సొసైటీ, అంటే ఒక సహకార సంఘం. సహకార సంఘం అనగానే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందా? ఏం పర్లేదు, మనందరికీ బాగా తెలిసిన ఒక పేరుంది: అమూల్. అవును, ఆ అమూల్ మోడల్నే ఇప్పుడు టాక్సీలకు వాడుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే సభ్యులే ఓనర్లు. వచ్చే లాభాలన్నీ సభ్యులకే. మధ్యలో ఇంకెవరూ ఉండరు. ఒక సంస్థను కొంతమంది కలిసి నడుపుకుంటూ లాభనష్టాలను పంచుకోవడమే ఈ సహకార సంఘం. కరెక్ట్, అచ్చు అమూల్లాగే. అక్కడ పాల రైతులు ఎలాగైతే యజమానులో, ఇక్కడ భారత్ టాక్సీలో డ్రైవర్లు యజమానులు. అంతే, అదే ఫార్ములా ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఒకప్పుడు గుజరాత్లో రైతులను ప్రైవేట్ కంపెనీలు దోచుకుంటుంటే వాళ్లంతా ఏకమై ఒక సహకార సంఘం పెట్టుకున్నారు. చూసేరుగా, ఇవాళ అమూల్ దేశంలోనే నంబర్ 1. ఈ కోఆపరేటివ్ మోడల్ పవర్ అదన్నమాట. సరే, మరి భారత్ టాక్సీ డబ్బులు ఎలా సంపాదిస్తుంది? కమిషన్ లేదంటున్నారు కదా. మరి వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి? ఇది ప్రస్తుత యాప్లకు పూర్తిగా భిన్నమైనది. ఈ తేడా చూడండే, చాలా క్లియర్గా ఉంది. ప్రైవేట్ యాప్లో ప్రతి రైడ్ మీద కమిషన్ తీసుకుంటే, భారత్ టాక్సీ కేవలం ఒక చిన్న రోజువారీ సబ్స్క్రిప్షన్ ఫీజు తీసుకుంటుంది. యాజమాన్యం బయట ఇన్వెస్టర్లది కాదు, డ్రైవర్లదే. అందుకే లాభాలు కూడా నేరుగా డ్రైవర్లకే వెళ్తాయి. ఉదాహరణకు, ఒక ఆటో డ్రైవర్ రోజుకి కట్టాల్సింది కేవలం 18 రూపాయలు. అవును, మీరు విన్నది కరెక్టే, 18 రూపాయలు. ఆ తర్వాత రోజంతా సంపాదించిందంతా వాళ్లకే. మధ్యలో ఒక్క రూపాయి కూడా కమిషన్ కట్టవ్వదు. మరి డ్రైవర్లు యజమానులుగా ఎలా అవ్వాలి? ప్రాసెస్ చాలా సింపుల్. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓ 500 రూపాయలు పెట్టి 5 షేర్లు కొనాలి. అంతే, వాళ్లు కూడా ఆ సహకార సంఘంలో సభ్యులైపోతారు. భవిష్యత్లో కంపెనీకి లాభాలొస్తే అందులో వాటా కూడా వస్తుంది. ఓకే, ఇదంతా డ్రైవర్లకు చాలా బావుంది. మరి మన సంగతేంటి? ప్యాసింజర్లకు దీనివల్ల ఏమైనా లాభముందా? ఖచ్చితంగా ఉంది. అవేంటో చూద్దాం. మనందరికీ అనుభవమే. ఉదయం ఆఫీస్ టైంలో, సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు క్యాబ్ రేట్లు ఆకాశంలో ఉంటాయి. అసలు ఎందుకీ సర్చ్ ప్రైజింగ్? చాలా నిరాశగా ఉంటుంది కదా. భారత్ టాక్సీలో దీనికి సింపుల్ సొల్యూషన్ ఉంది. సర్జ్ ప్రైసింగ్ అనే గొడవే లేదు. ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లే ఎప్పుడైనా సరే. దీనివల్ల మన జేబుకు చాలా ఆదా. ఇంకో పెద్ద తలనొప్పి: క్యాన్సిలేషన్స్. మనం బుక్ చేశాక డ్రైవర్ కాల్ చేసి ఎక్కడికి అని అడిగి క్యాన్సిల్ చేయడం చాలా చిరాకు తెప్పిస్తుంది కదా. ఈ ప్రాబ్లంకి వాళ్ల బిజినెస్ మోడల్లోనే సొల్యూషన్ ఉంది. కమిషన్ లేదు కాబట్టి ప్రతి రైడ్ వాళ్లకు లాభమే. ఎక్కువ డబ్బులొచ్చే రైడ్ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన రైడ్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం వాళ్లకుండదు. సో క్యాన్సిలేషన్స్ బాగా తగ్గే అవకాశముంది. సరే, ఈ ఐడియా అంతా చాలా బావుంది. కాని ప్రస్తుతం ఇదెక్కడుంది? దీని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఆ వివరాలు చూద్దాం. ఈ నంబర్లు చూడండి. ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చినట్టుంది. ప్రస్తుతం ఢిల్లీ, గుజరాత్లో 3 లక్షల మందికి పైగా డ్రైవర్లు, 1 లక్ష మందికి పైగా కస్టమర్లున్నారు. రోజుకి 10,000కి పైగా రైడ్స్ జరుగుతున్నాయట. ప్రస్తుతం ఢిల్లీ, గుజరాత్లో ఉన్న వాళ్ల ప్లాన్ చాలా పెద్దది. 2029 కల్లా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా దేశంలోని అన్ని పెద్ద నగరాలకు రావాలనేది వాళ్ల టార్గెట్. ఒక్కసారి ఆలోచించండి,
ఈ మోడల్ గనక దేశవ్యాప్తంగా సక్సెస్ అయితే మార్కెట్లో ఎలాంటి మార్పొస్తుందో. ప్రైవేట్ కంపెనీలు కూడా పోటీ పడాలంటే ఖచ్చితంగా వాళ్ల కమిషన్లు తగ్గించుకోవాలి. దీనివల్ల ఫైనల్గా లాభపడేది డ్రైవర్లు, మనలాంటి కస్టమర్లే. సో అసలు ప్రశ్న ఇదే, డ్రైవర్లే ఓనర్లుగా ఉండే ఈ కొత్త మోడల్ గిగ్ ఎకానమీ రూపురేఖలనే మార్చేస్తుందా, లేక ఇది కేవలం ఒక ప్రయోగంగానే మిగిలిపోతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.